గుడ్ ఈవినింగ్, నమస్తే టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. వెల్కమ్ టు టుడే మిర్రర్, మీ సీనియర్ సిటిజన్. ఈరోజు 1 జనవరి 2025. సో మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, వన్స్ అండ్ ఆల్. సో ఈరోజు ఒక మంచి షేర్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ గురించి వీడియో చేస్తున్నాము. కంపెనీ నేమ్ నేషనల్ అల్యూమినియం. సో ఇది కూడా ఇంతకుముందు మనం చర్చించుకుంటున్నాము. మళ్ళీ ఇది మంచి లెవెల్కి వచ్చింది. ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ. సో మన ఇండియాలో అల్యూమినియం ఉన్న మంచి కంపెనీ, ఇది ఒక కంపెనీ. ఆల్మోస్ట్ మేజర్ పోర్షన్ అంతా మన నేషనల్ అల్యూమినియం ప్రొడక్షన్ వస్తుంది. ఇది ఒక నవరత్న గవర్నమెంట్ కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ది. అండ్ ఇది ఒక ఎంఓ పెట్టుకుంది రీసెంట్లీ అర్జెంటీనా కంపెనీతో జనవరి 24లో. అండ్ ఒక 50-year మైన్ లీజ్ కూడా విత్ ఒడిస్సా నుంచి జూన్లో 2024లో ఎంఓ పెట్టుకుంది. అది గుర్తించండి. ఇది ఒక డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సో దీని ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 240 ఉంది. ఇయర్ హై 263 పోయింది. లో 122 కూడా వెళ్ళింది. బుక్ వాల్యూ 86 ఉంది. బుక్ వాల్యూ బాగుంది. ఆల్మోస్ట్ బుక్ వాల్యూ కన్నా డబల్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది మన కరెంట్ మార్కెట్. అండ్ ఫేస్ వాల్యూ 5 రూపీస్. ఈపీఎస్ బాగుంది 17 రూపీస్. సో ఫేస్ వాల్యూ కన్నా 17 రూపీస్ అంటే చాలా ఎక్కువనే. అండ్ పిఈ కూడా తక్కువ ఉన్నట్టు చెప్పవచ్చు, 14 ఉంది. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి బాగుంది. ఆర్ఓఈ 30 ఉంది, $15 ఉంది, పర్వాలేదు. అండ్ ఆర్ఓసి 70 ఉంది. సో ఆర్ఓఈ ఆర్ఓసి ఇక్కడ బాగుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి మన ఫార్మర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ వారు ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి బేస్ మీద పర్చేజ్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. క్యాపిటల్ 918 crores మాత్రమే. అండ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు 3,168, ఆల్మోస్ట్ 3 ప్రాఫిట్ సంపాదించింది ఇప్పుడు ఈ 6 months ఒక పీరియడ్లో. రిజల్ట్స్ చాలా ఉన్నాయి. 14,398. ఎప్పుడైనా బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. డెబిట్ తక్కువ ఉంది, 91 crores, చాలా తక్కువ. క్యాష్ 3,623, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ కింద చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా 794 crores ఉంది. సో ఫండమెంటల్గా మంచిగా ఉంది. మంచి బ్యాలెన్స్ షీట్ ఉంది. మంచి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ డాటా ఉంది. ఇది ముందు పెట్టడానికి చాలా అవకాశం ఉంది. అండ్ ప్రమోటర్స్ ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంటే 51.28 ఉంది. ఫారినర్స్ కూడా ఉన్నారు 12.08. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా 19.29. పబ్లిక్ కూడా 70.34. సో మ్యూచువల్ ఫండ్స్ వారు పబ్లిక్ని ఎక్కువ ఉన్నారు. సో ఇంత మంచి ఫ్లోటింగ్ అవుతుంది. ఇందులో మంచి హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్కు సంబంధించిన స్టాక్ కూడా. సో టార్గెట్ 250 అండ్ 300 వరకు ఉంది. బట్ ఈ షేర్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు కూడా బై అండ్ ఎవ్రీ డిప్స్. ప్రతి షేర్ 5%, 10% అప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా వివిధ కారణంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు ఒకవేళ మన కొన్న రేట్ కన్నా తగ్గితే 5% కానీ 10% దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మన కొన్న రేట్ వచ్చి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్లో ఎటువంటి తగ్గింపు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఉండాల్సిన నా యొక్క ఆలోచన. సో మీరు కూడా మీ ఓన్ ఇన్ఫర్మేషన్ బట్టి ఓన్ రీసెర్చ్ చేసుకొని పెట్టుబడి పెట్టడానికి నేను తీసుకుంటా భావిస్తున్నా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం స్క్రీన్ అండ్ వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మేము చార్ట్ కూడా చూపించబోతున్నాము. ట్రేడింగ్ వ్యూ చార్ట్ చూస్తుంటే దాని యొక్క ఇంకా మనకు ఒక స్థితి తెలుస్తుంది. చార్ట్ చూస్తే మనకు ముఖ్యంగా తెలిసేది 3 రకాలు. ఒకవేళ చార్ట్ చూస్తే షేరు మన ట్రెండింగ్లో ఉందా లేదా తెలుస్తుంది. ఒకటి డౌన్ ట్రెండా, లేదా అప్ ట్రెండా, లేదా సైడ్ వేసా. సైడ్ వేస్ అంటే అటు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ యొక్క మధ్యలో తటస్థంగా ఉన్నట్టు. సో దీన్ని మనం విశ్లేషిద్దాము. సో ఈరోజు షేర్ గురించి చెప్పడానికి మూల కారణం ఏంటంటే ఇక్కడ ఇది మంత్లో ఉంది. ఇది మంత్లీ చార్ట్లో ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 3 months పెరిగిన తర్వాత లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో ఇది మొత్తము ఇక్కడ నుంచి చూస్తే 255 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 203 వరకు తగ్గి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఈ మంత్ పెరుగుతుంది కాబట్టి అందుకోసం దీన్ని ఇప్పుడు టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వీక్లో చూద్దాము. వీక్లో కూడా మీకు ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిన తర్వాత 4 weeks తగ్గిన తర్వాత ఈ వీక్ ఆల్మోస్ట్ పెరగడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మీకు చూస్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ కూడా బలపడుతుంది, 51 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. సో ఇంకా డేలో చూస్తే మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. డేలో దాని ఒక ట్రెండ్. సో సో మనకు వీక్లీ అండ్ మంత్లీ బాగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. డేలో చూస్తే ప్రస్తుతం ఇది దీని యొక్క ఆర్ఎస్ఐ 13 ఉంది. ఆల్మోస్ట్ 45 ఉండాలి, పర్వాలేదు. బట్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 226, ఇప్పుడు 240 ఉంది. 2 days నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ పెరుగుతుంది. కాబట్టి 2 days పెరుగుతుంది కాబట్టి రేపు తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే 226 అంతా బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. 2 days తర్వాత 255 అయ్యే అవకాశం ఉంది. సో 2 రోజులు పెరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా ఆల్మోస్ట్ 3 rupees పెరిగింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. సో ట్రెండింగ్ ఉండొచ్చు. ఇక్కడ వాల్యూమ్స్ చూస్తే ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఆల్మోస్ట్ స్వల్పంగా ఉన్నది. కాబట్టి
అంటే ఎక్కువ అమ్మేవారు ఇక్కడ మనకి ఎవరు సెల్లర్స్ లేరని చెప్పుకోవచ్చు. సో తక్కువ వాల్యూమ్తో డెలివరీ మన వాల్యూమ్ కొనుగోలు జరిగితే ముందు పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఇందులో మనం పెట్టుబడి పెట్టడానికి కానీ రీసెర్చ్ చేసుకోవచ్చు. సో మీరు ఓన్ రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి డిసిషన్ తీసుకుని ఇది ఎటువంటి రికమెండేషన్ కాదని గుర్తించండి. ఐఎమ్ నాట్ సబ్లిస్ట్ అడ్వైజర్. ఇది ఓన్ ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్పడం జరుగుతుందని మీరు కూడా గుర్తించాలని నేను భావిస్తున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.